సునాదస్వరము ఫిబ్రవరి 10. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దాన దేశం గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి దేవుడైన యెహోవా వాళ్లను పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతానని చెప్పాడు. మరి ఆ దేశముకున్న లక్షణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి అది ఐగుప్తు దేశం వంటిది కాదు అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు కఠిన దాస్యంలో ప్రయాసంలో వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని దేవుడు వాళ్ళ మొర ఆలకించి విడిపించి పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశపెడతానని చెప్పి వాళ్ళను బయటికి నడిపించాడు. తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు, ఆ దేశము కొండలు లోయలు కల దేశము, ఆకాశ వర్ష జలము త్రాగు దేశము, అన్నిటికంటే ముఖ్యంగా అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అని ఉంది. అంటే దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో దాన్ని లక్ష్య పెడతాడు. ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు. అది సంవత్సరం ఆది నుండి అంతం వరకు ఆయన దృష్టి ఉంచి ఎల్లప్పుడూ దాన్ని కాచి కాపాడే దేవుడు. అందుకే దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తే అది వేరుగా ఉంటుంది. లోకానుసారంగా పద్ధతిలో ప్రయాసంతో కూడుకున్నది కాదు, కానీ తనిచ్చేది ఆయన తోడుగా ఉండి ఆయన నడిపించి అన్ని సమకూర్చే దేవుడు. అందుకే ఆయన లక్ష్య పెడుతూ ఆయన సహాయం చేస్తానని మనకి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఒక ల్యాండ్ ఇచ్చి అక్కడ మందిరం కట్టమంటే అది దేవుడే దృష్టి ఉంచి ఆయన సహాయం చేస్తాడు. ఒక ఉద్యోగంలోకి పంపిస్తే ఆయనే తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తాడు. ఒక వివాహం కావచ్చు, చదువులు, కాలేజ్ అడ్మిషన్, ఏదైనా కూడా మనం చేసే వ్యాపారం కానీ దేవుడిచ్చే వాగ్దానం వేరుగా ఉంటుంది. అది లోకానుసారమైన ప్రయాసంతో కూడుకున్నది కాదు, కానీ ఆయన తోడుగా ఉండి నిత్యం మనపైన దృష్టి ఉంచి ఎల్లప్పుడూ మనకు కావలసినవి అన్నీ కూడా సమకూర్చే దేవుడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడమన్నాడు. అవి విత్తవు కోయవు, కానీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తాడు. కాబట్టి మొదట ఆయన రాజ్యము నీతిని వెతికినప్పుడు మనకన్నీ అనుగ్రహింపబడతాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనకు దేవుడిచ్చే ప్రతి వాగ్దానం ఆయన దృష్టి ఉంచుతాడు, ఆయన లక్ష్య పెడతాడు. ఇచ్చే ప్రతి దానిలో ఆయన సంవత్సరం మొదలు నుండి చివరి వరకు మనకు తోడుగా ఉంటాడు. ఏ పని మొదలుపెట్టిన ఆది నుండి అంతం వరకు మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన పైన ఆధారపడి ప్రతి వాగ్దానంను స్వాధీనపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు దృష్టి ఉంచే దేశం, మీరు లక్ష్య పెట్టే దేశం మాకు ఇచ్చినందుకు వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. సంవత్సరం మొదలు నుండి చివరి వరకు దేవా ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి కావలసినవి అన్నీ సమకూర్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.